అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ధైర్యంతో వేసిన అడుగు. ఈసారైనా వంశోద్ధారకుడు పుడితే నీకు 106 కొబ్బరికాయలు కొడతాను స్వామి అంటూ నానమ్మ దేవాలయంలో పూజ చేయించి ఇక ఇంటికెళ్ళి శుభవార్త వింటాను అనుకుంటూ ఇంటికి చేరింది. నానమ్మ, నాకు ఇప్పుడు 4 చెల్లెళ్ళు అనుకుంటూ శోభ పరిగెత్తుకుంటూ నానమ్మకు శుభవార్త చెబుతూ దగ్గరగా వచ్చింది. చీచీ, దగ్గరగా రాకు, ఇంటికి శనిలా దాపరించావు. నీతో పాటు ఇంకా 4 తీసుకొచ్చావు. దేవుడా, ఈసారి కూడా నా మొర ఆలకించలేదయ్యా అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది నానమ్మ. వెంకటేశం, ఏందిరా, ఒక్క వంశోద్ధారకుడినైనా చూసి వెళ్ళిపోదామనుకున్నాను అంటూ 5 తొందరగా అత్తగారిళ్లకు పంపించేయి అంటూ ఉండేది. తల్లి గురించి తెలిసిన వెంకటయ్య గారు సరేలే అని సమాధానం చెప్పేవారు. శోభ తనకు పై చదువులు చదువుకోవాలని, జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడాలని కలలు కనేది. కానీ తన కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయం వారి వృత్తి. శోభ కూడా ఇంటి పనిలో, వ్యవసాయ పనుల్లో తల్లి తండ్రికి సహాయం చేసేది. కానీ శోభకు చిన్న వయస్సులోనే తనకంటే 10 సంవత్సరాల ఎక్కువ వయసు గల నరేంద్రతో పెళ్లి చేశారు. నాన్న, నేను చదువుకుంటాను, నాకు పెళ్ళి వద్దు అని చెప్పింది. కానీ పెళ్ళయ్యాక భర్త నిన్ను చదివిస్తాడు అంటూ మాటలు చెప్పి పెళ్లి చేశారు. నరేంద్ర తన అన్నయ్యతో కలిసి వ్యాపారం చేసేవాడు. కానీ ఇంటి మీద పెత్తనమంతా ఇంటి పెద్ద కోడలిదే. నరేంద్రకు లేని వ్యసనం అంటూ లేదు. తాగడం, తిరగడం, ఇలా చెడు వ్యసనాలకు బానిస. శోభతో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. పేరుకు భర్తే కానీ శోభను అస్సలు పట్టించుకోడు. ఒకరోజు రాత్రి తాగి వచ్చిన భర్తతో శోభ తనకు చదువుకోవాలని ఉంది అని భర్తకు చెప్పింది. ఈ ఇంట్లో అన్నీ వదినే చూసుకుంటుంది కాబట్టి వెళ్ళి వదినను అడుగు అన్నాడు నరేంద్ర. మరుసటి ఉదయం పెద్ద కోడలు వద్దకు వెళ్ళి, అక్క, నేను చదువుకోవాలనుకుంటున్నాను అన్నది. చదువు లేదు, ఏమీ లేదు, నువ్వు చదువుకోవడానికి వెళితే ఇంటి పని ఎవరు చేస్తారు అంటూ వెళ్ళి బట్టలు ఉతుకుపోయి కోపంగా అన్నది పెద్ద కోడలు. భర్త ఆసరా లేని భార్యను ఆ ఇంట్లో ఎవ్వరూ లెక్క చేయరు. ఇక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది శోభ. ఇంటిల్లి చాకిరి శోభతోనే చేయించేది పెద్ద కోడలు. వ్యాపారంలో కూడా డబ్బులు కాజేసేవారు భార్యాభర్తలిద్దరూ. అన్నీ తెలిసిన శోభ మౌనంగా ఉండేది. కాలం గడుస్తూ ఉండగా 2 సంవత్సరాలకు పండంటి కొడుకుకు జన్మనిచ్చింది శోభ. ప్రవీణ్ అని పేరు పెట్టారు. రోజులు గడుస్తున్నాయి. ప్రవీణ్ 4వ ఏటలోకి ప్రవేశించాడు. రోజురోజుకి నరేంద్ర తాగుడు ఎక్కువవ్వడం వలన అస్వస్థతకు గురయ్యాడు. పరీక్ష చేసిన డాక్టర్లు తాగుడు కారణంగా లివర్ చెడిపోవడంతో ఏమీ చెయ్యలేము అని చెప్పేశారు. నెల రోజుల తర్వాత నరేంద్ర మరణించాడు. భర్త చనిపోయిన శోభ పరిస్థితి వర్ణనాతీతం. తల్లి తండ్రి ఆదరించలేదు. భర్త ఇంట్లోనే ఉండేది. కానీ బావగారు మరియు తన భార్య శోభతో అన్ని పనులు చేయించేవారు. కొడుకు చదువుకు డబ్బు కూడా ఇచ్చేవారు కాదు. ఒకరోజు శోభ వ్యాపారంలో తన భర్త వాటా అడిగినందుకు ఇంటి నుండి గింటేశారు. 4 సంవత్సరాల కొడుకును తీసుకుని శోభ అదే ఊరిలో గుడి దగ్గర, బడి దగ్గర పనులు చేస్తూ తన కడుపు మార్చుకొని కొడుకుకు 3 పూటలా కడుపు నింపేది. కాస్త తక్కువ ఫీజు కావడంతో తను పనిచేస్తున్న బడిలోనే ప్రవీణ్ను చదివించుకుంటుంది. ప్రవీణ్కు అమ్మ అంటే అస్సలు లెక్కలేదు. తల్లితో చాలా కఠినంగా మాట్లాడేవాడు. శోభ కొడుకుని చాలాసార్లు పద్ధతి మార్చుకోమని చెప్పింది. కానీ తల్లి మాటలను లెక్క చెయ్యని ప్రవీణ్ వినేవాడు కాదు. రోజులు గడుస్తున్నాయి. ప్రవీణ్ పెద్దవాడయ్యాడు. ఉద్యోగం సంపాదించాడు. తనతో పాటు చదువుకున్న రమ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 బెడ్రూమ్లు గల ఇంటిని బాడుగకు తీసుకున్నాడు. ఒక ఇంటివాడయ్యాడు. ఇకనైనా కొడుకు పద్ధతి మారుతుంది అనుకుంది తల్లి. కోడలిని కూతురిలా చూసుకోవాలనే శోభ అంచనాలు తలకిందులు అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
వచ్చినప్పటి నుంచే కోడలు రమ్య అత్తగారిపై పెత్తనం చెలాయించేది. భర్త కూడా నెల నెలా జీతమంతా తెచ్చి భార్య చేతిలో పెట్టేవాడు. ఇక భర్త సపోర్ట్ ఉంది కాబట్టి కోడలు అత్తగారిపై తన పెత్తనం చెలాయించేది. ఇంట్లో ఇద్దరం ఉన్నాం, కాళ్ళు చేతులు కదలాడుతూ ఉండాలి, పని ఇద్దరం కలిసి చేసుకుంటే సరి, ఇక పనావిడ ఎందుకు, డబ్బులు దండగా అంటూ పనావిడను తీసేసింది. కానీ పనిలో ఎప్పుడూ అత్తయ్యకు సహాయం చేసేది కాదు. ఇంటి పనంతా అత్తగారితో చేయించేది. రోజులు గడుస్తూ రమ్య కొడుకుకు జన్మనిచ్చింది. ఒకరోజు ఆఫీస్కు బయలుదేరిన కొడుకు ప్రవీణ్ వంటగదిలో ఉన్న తల్లితో, అమ్మా, ఈరోజు రాత్రికి నా ఆఫీసు స్నేహితులు కొందరు భోజనానికి వస్తున్నారు కాబట్టి వారి అందరికీ భోజనాల ఏర్పాట్లు చేయమన్నాడు. ఎంతమందికి వండాలి బాబు అంటూ తల్లి దగ్గుతూ అడిగింది. తల్లి దగ్గు శబ్దం విన్న ప్రవీణ్ చాలా కోపంతో, ముందు నువ్వు ఈ దగ్గును ఆపు, ఇల్లంతా దగ్గుతూ తిరుగుతూ ఉంటావు, నోటికి చెయ్యి అడ్డం పెట్టి దగ్గాలని కూడా నీకు తెలియదా అమ్మా అని ప్రవీణ్ కోపంగా అరవడంతో అతని భార్య రమ్యకు అవకాశం వచ్చింది. ఇదే విషయాన్ని ఆవిడకు వివరించి విసిగిపోయాను. ఇంట్లో చిన్నపిల్లలున్నారు, నోటికి చెయ్యి అడ్డు పెట్టి దగ్గమని చాలాసార్లు చెప్పాను, నా మాట అసలు లెక్క చెయ్యదుగా మీ అమ్మ అన్నది. అందుకే నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని ఎన్ని రోజుల నుండి నిన్ను అడుగుతున్నాను ప్రవీణ్, లేకపోతే మందులు కొనడానికి డబ్బులివ్వు. సరే అమ్మా, ఈరోజు రమ్య నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుందిలే అన్నాడు కొడుకు. అత్తగారికి ఈ దగ్గు తను అస్తమాను తీపి తినడం వల్ల మాత్రమే వచ్చింది, అందుకు హాస్పిటల్, మందులు అంటూ డబ్బులు వేస్ట్ చేయకండి అంటూ గట్టిగా భర్తతో చెప్పింది భార్య. భార్య మాటతో కరెక్టే అమ్మా, తీపి తినడం తగ్గించు, దగ్గు తగ్గుతుంది అంటూ, రమ్య, రాత్రికి నువ్వే వండు, అమ్మ ఇలా దగ్గుతూ ఎలా చేయగలదు అన్నాడు. నేనా? ఈరోజు స్నేహితులతో సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి, అలాగే చిన్న పార్టీ కూడా ఉంది, నాకు టైం సరిపోదు అన్నది రమ్య. అబ్బా రమ్య, ఈ ఒక్కరోజు ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకో అంటూ ప్రవీణ్ ఆఫీసుకు బయలుదేరాడు. భర్త ఆఫీసుకు వెళ్ళిన తర్వాత ఆమె తన అత్తగారిపై విరుచుకుపడింది. ఇంట్లో పనులు చెయ్యవలసి వస్తుంది, దగ్గు సాకుగా చెప్పి కూర్చోవడానికి మంచి ప్లాన్ వేశారు. మీ ట్రిక్కులన్నీ నాకు బాగా అర్థమయ్యాయి. రోజంతా మంచంపై పడుకొని 3 పూటలా తినడం తప్ప మీకిక పని ఏముంటుంది? కాస్త ఇంట్లో పనులు చేస్తే అరిగిపోతారా అంటూ అత్తయ్యను అనేక మాటలన్నది. కోడలి మాటలు విన్న శోభాగారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకు ఆగకుండా దగ్గు వస్తూనే ఉంది. ఇక ఈ పరిస్థితిలో ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిదనుకొని గదిలోకి వెళ్ళిపోయింది. విసుక్కుంటూ రమ్య ఎలాగోలా డిన్నర్ సిద్ధం చేసింది. స్నేహితులు రాత్రి భోజనం చేసి వెళ్ళిపోయాక వంటగది అంతా వండడానికి ఉపయోగించిన సామానులు, తినడానికి ఉపయోగించిన సామానులు వంటగదిలో చాలా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం శోభ గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి కొడుకు కోడలు తమ అబ్బాయితో బయటికి వెళ్ళడానికి రెడీగా నిలబడి ఉన్నారు. అత్తగారిని చూసిన రమ్య, వంటగదిలో కొన్ని సామాన్లు ఉన్నాయి, వాటిని కడిగి రాత్రికి మాకు భోజనానికి సిద్ధం చెయ్యండి, మేము రాత్రికి వస్తాము అంటూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారు అని శోభ అడగదు. కొడుకు కోడలు చెప్పరు. శోభ వంటింట్లోకి వెళ్ళి చూసింది. అన్నీ పెద్ద పెద్ద పాత్రలు. ఎలాగోలా పాత్రలన్నీ శుభ్రం చేసి వంట కూడా తయారు చేసి వచ్చి మంచం మీద పడుకుంది. రాత్రి డోర్ బెల్లు మోగడంతో వచ్చి వాకిలి తెరిచింది. కొడుకు కోడలు మనవడుతో కలిసి ఆలస్యంగా రావడంతో శోభ భోజనం సిద్ధం చేసింది. తినడానికి కూర్చున్న ప్రవీణ్ కోపంగా తల్లిపై అరుస్తూ, వండడం ఇష్టం లేకపోతే మాకు ఒక్క మాట చెప్పొచ్చుగా, బయట తినేసేవాళ్ళం కదా, ఇలా ఉప్పు కారం ఎక్కువ వేసేసి తినకుండా చేయటం ఎందుకు అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. రమ్య కూడా అతని వెనుకాలే వెళ్ళింది. కొడుకు అంత గట్టిగా అరవడంతో శోభ ఒక్కసారిగా భయపడిపోయింది. ఆమె నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సొంత కొడుకే ఇలా ఉన్నప్పుడు కోడలి నుండి నేను ఏమీ ఆశించగలను అంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. శోభాగారి దగ్గు మరింత ఎక్కువయ్యింది. అలాగే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.
ఆమె తల్లి పరిస్థితి చూసి ప్రవీణ్ ఆమెను వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లారు. నిరంతరం దగ్గు కారణంగా ఆమెకు ఆస్తమా వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమయ్యిందని, కొద్ది రోజుల ట్రీట్మెంట్ అవసరమని డాక్టర్ చెప్పారు. కొద్ది రోజులు ట్రీట్మెంట్ ప్రారంభించి కంటిన్యూగా మందులు అందించారు. అయితే ఖర్చులు ఎక్కువ అవుతాయనే భయంతో ప్రవీణ్ మందులు తీసుకురావడానికి కూడా వెనుకాడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మళ్ళీ పాడవడం ప్రారంభించింది. కానీ ఆమె తన కొడుకును మందులు అడిగినప్పుడల్లా అతను బిజీగా ఉన్నట్లు చెబుతూ మాట దాటేసేవాడు. రోజురోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతుంది. కానీ వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలదు? ఇక్కడైతే ఆమెకు 2 పూటల భోజనమైనా దొరుకుతుంది. ఎలాగైనా ఈ ఇంట్లోనే బతకాల్సి వచ్చేది. ఇప్పుడు పుట్టింట్లో ఎవ్వరూ లేరు. తల్లి తండ్రి స్వర్గస్థులయ్యారు. చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారందరూ తమ కుటుంబాలతో ఆనందంగా ఉంటున్నారు. ఇప్పుడు శోభ ఆరోగ్యం మరింత దారుణంగా ఉంది. ఇంతకు ముందు తనకు చేతనైనంత ఇంటి పనులు చేసేది. కానీ ఇప్పుడు అనారోగ్య కారణంగా బెడ్డుపైనే పడుకుండిపోయేది. ఈ ఇంట్లో ఎవ్వరూ ఆవిడని తిన్నావా అని అడగరు. ఓపిక ఉంటే కోడలు వండిన అన్నం పప్పు తనకు తాను ప్లేటులో వేసుకొని తినేది. ఒక్కొక్కసారి అది కూడా ఉండేది కాదు. తనలో తాను నిజంగా నానమ్మ చెప్పినట్టు నేను దురదృష్ట జాతకురాలిని. పుట్టింట్లో ఆదరణ లేదు. అత్తింట్లో నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. కన్న కొడుకుకు నేను భారమయ్యాను అనుకుంటూ కుమిలిపోయేది. అస్తమాను గదిలో ఇలా పడుకొని ఉన్న అత్తగారిని చూస్తూ కోడలు అత్తగారి వల్ల తన ఖర్చులు పెరుగుతున్నాయి, ఇక ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అని రాత్రి భోజనం చేస్తున్న సమయంలో భర్తతో ఇలా అన్నది. ఏవండి, అమ్మా నాన్నను ఒక 3 నెలలు ఉండడానికి రమ్మన్నాను. వారికి కూడా ఎవరున్నారు నేను తప్ప. అందుకే ఇంట్లో ఉన్నవి 2 గదులు కాబట్టి అస్తమాను మీ అమ్మ ఇలా దగ్గుతూ ఉంటే బాగోదు. అందుకే మీ అమ్మను తీసుకెళ్ళి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి. అప్పుడు ఆ గది ఖాళీ అవుతుంది. అమ్మా నాన్న వచ్చి ఆ గదిలో ఉంటారు అన్నది. భార్య మాటలకు ప్రవీణ్, రమ్య, స్పృహలో ఉన్నావా? అసలే అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఇక ఈ సమయంలో ఆవిడను తీసుకెళ్ళి అక్కడ ఎలా వదిలేస్తాము అన్నాడు. భర్త మాటలకు భార్య, నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అమ్మా నాన్నకు ఒక్కగానొక్క కూతురిని. 3 సంవత్సరాల తర్వాత నన్ను చూడడానికి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళను రావద్దని ఎలా చెప్పను? అయినా కేవలం 3 నెలలే కదా, తర్వాత మళ్ళీ వెళ్ళి మీ అమ్మను తీసుకురావచ్చు అన్నది. అయినా మీ అమ్మ వల్ల ఒరిగేది ఏమీ లేదు. అస్తమాను ఆ దగ్గు శబ్దం. మనకు బాబు ఉన్నాడు, వాడికి ఆ ఇన్ఫెక్షన్ సోకితే ఎలా? రోజు రోజుకి మన బాబుకి ఏమన్నా అవుతుందేమోనని భయపడుతూ బ్రతకటం నా వల్ల అవ్వదు అంటూ భర్త ముందు ఏడుస్తూ చెప్పింది. రేపు ఉదయం మీ అమ్మకి విషయం చెప్పి సామాన్లు సర్దుకోమనండి. సాయంత్రానికి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి దింపండి అన్నది. నువ్వు చెప్పింది నిజమే, నేను రేపు అమ్మతో మాట్లాడతాను అనుకుంటూ వెళ్ళిపోయాడు ప్రవీణ్. తన గది నుండి భార్యాభర్తల మాటలు వింటున్న శోభ మనసు చాలా బాధపడింది. నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాలా? కానీ నేనెందుకు వెళ్ళాలి? ఇది నా కొడుకు ఇల్లు, నా ఇల్లు కూడా కదా. నన్ను వృద్ధాశ్రమంలో వదలమని కోడలు ఎలా చెబుతుంది? ఎన్నో కష్టాలు భరించి కొడుకుని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి పరిస్థితులతో పోరాడి పోషించి ఒక సమయంలో ముళ్ళబాటలో నడుస్తున్నప్పటికీ నా కొడుకును గాయపరచనివ్వలేదు అనుకుంటూ రాత్రంతా ఆవిడకు నిద్ర పట్టలేదు. ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గదిలోని కిటికీ వద్ద కుర్చీలో కూర్చుంది. తన కొడుకుని ఎంతో కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేశాను. నా వల్లే ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నాడు నా కొడుకు. అదే కొడుకు నన్ను వృద్ధాశ్రమానికి పంపాలని ఆలోచిస్తున్నాడు అంటూ కన్నీరు కార్చింది. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా దగ్గు ఎక్కువయ్యింది. కొడుకును పిలిచి కాస్త వేడి నీళ్లు ఇవ్వమని చెప్పాలనుకుంది. కానీ ఏ కొడుకు? తల్లిని ఇంటి నుండి పంపివేయాలని చూస్తున్న కొడుక అనుకుంది. మరుసటి ఉదయం ప్రవీణ్ మరియు తన భార్య రమ్య చూసేటప్పటికీ తల్లి గది తలుపులు మూసే ఉన్నాయి.
ఎప్పుడెప్పుడు అత్తగారిని ఇంటి నుండి పంపివేయాలి అని ఆలోచిస్తున్న కోడలి చూపంతా అత్తగారి గదివైపే. 1 గంట తర్వాత కూడా తల్లి గది తలుపులు మూసే ఉండటంతో ఇంతసేపు ఎందుకు పడుకుంది అంటూ ఇద్దరూ కలిసి తల్లి గదివైపు వెళ్ళారు. ప్రవీణ్ మరియు రమ్య తల్లి గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారు. కానీ తల్లి అక్కడ లేదు. అల్మారా తెరిచి ఉంది. తల్లి బట్టలు కూడా లేవు. అమ్మ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందా అని ఇద్దరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రవీణ్ కళ్ళు తల్లి మంచం మీద ఉన్న లెటర్ వైపు వెళ్ళాయి. అది చూడగానే ప్రవీణ్ లెటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా చదవడానికి తెరిచాడు. చదవడం మొదలుపెట్టాడు. నా ప్రవీణ్, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు నీ భార్య నా గురించి ఏమనుకుంటున్నారో తెలిసినప్పటికీ నేను నిన్ను ద్వేషించలేకపోతున్నాను. కేవలం నీ గురించి మంచి మాత్రమే ఆలోచిస్తాను. నా కన్న కొడుకు అయ్యుండి నువ్వు నాకు ఇంత పరాయివాడిలా ఎలా మారావు? తప్పెవరిది? బహుశా ఈ జన్మలో ఇది అర్థం చేసుకోవడం నాకు సాధ్యం కాదేమో. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ తన సొంత కొడుకు కోడలికి ఎందుకు భారంగా మారుతుంది? నా గురించి మీరు మాట్లాడుకున్న మాటలు రాత్రి విన్నాను. ఒక్క మాట విను. నా భవిష్యత్తును ఎలా గడపాలో నేనే నిర్ణయించుకుంటాను. జీవితంలో నేను ఎప్పటికీ మీ మీద ఆధారపడను. నేను నీ తల్లిని. ఇంట్లో పాత సామానులతో పాటు నన్ను కూడా బయటికి పాడేయాలనుకున్నారు మీరు. నేను వృద్ధురాలిని అయ్యాను, కానీ అస్సలు నిస్సహాయంగా లేను. నేను మీ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్తున్నాను మరియు నా ఈ నిర్ణయంతో మీ ఇద్దరి తలపైన ఉన్న భారం పోయి సుఖంగా ఉండండి. అభాగ్యురాలైన మీ అమ్మ. లెటర్ చదివిన ప్రవీణ్కు ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతడికి కూడా పశ్చాత్తాపం కలిగింది. కానీ అదంతా కాసేపటి వరకే. కొంతసేపటికి రమ్య తల్లి తండ్రి ఇంటికి చేరుకున్నారు. ఆపై ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది. ఎవరికి తల్లి వెళ్ళింది అనే బాధ లేదు. రాత్రికంతా ప్రవీణ్ తల్లిని మర్చిపోయాడు. ఇంట్లో ఓ పార్టీ లాంటి వాతావరణం ఏర్పడింది. బయటి నుండి భోజనం ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ వారి సరదాలతో బిజీ అయిపోయారు. భర్త చనిపోయినప్పటి నుంచి వితంతు పింఛను పొందుతున్న శోభ ఆ డబ్బును తన వద్దే దాచిపెట్టుకునేది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిందేమో. మొట్టమొదట ఆ డబ్బుతో తనకు అవసరమైన మందులు కొనింది. తర్వాత తన భవిష్యత్తులో ఏం చేయాలో మనసులో నిర్ణయించుకుంది. తన పుట్టింటికి వెళ్ళాలని బస్సు ఎక్కి వెంటనే తన చెల్లెళ్ళందరికీ ఫోన్ చేసి మరుసటి రోజు తన ఊరిలోని తల్లి తండ్రి ఇంట్లో కలవమని చెప్పింది. గంట ప్రయాణం చేశాక ఊరిలోని ఇంటికి చేరుకుంది. తల్లి తండ్రి మరణించినప్పటి నుండి ఆ ఇల్లు మూతపడి ఉంది. తల్లి తండ్రి ఇద్దరూ మరణించాక అక్కా చెల్లెళ్ళు తండ్రి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చారు మరియు ఇంటి తాళాలు పక్కింటి వాళ్లకు అప్పచెప్పారు. శోభ పక్కింటి వారి నుండి ఇంటి తాళాలు తీసుకుని తన ఇల్లు తెరిచింది. ఇంటిలోకి ప్రవేశించాక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలు, తల్లి తండ్రి మరియు నానమ్మ అందరినీ గుర్తు చేసుకుంటూ కళ్ళు చెమర్చాయి ఆవిడకు. మరుసటి రోజు తన చెల్లెళ్ళందరూ ఆమెను కలవడానికి ఇంటికి వచ్చారు. అందరి ముందు తన పరిస్థితి వివరించింది శోభ. చెల్లెళ్ళందరూ అక్కను తమ ఇంటికి రమ్మని చెప్పారు. కానీ అందరూ వారి వారి అత్తమామలతో కలిసి ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి శోభ ఎవరి ఇంటికి వెళ్ళి ఎక్కువ కాలం ఉండడం కుదరదు అని ఎవరితో వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కౌలుకు ఇచ్చిన తండ్రి భూమిని ఇప్పుడు చెల్లెళ్ళు అందరూ ఏకీగ్రీవంగా తమ అక్కకు ఇచ్చారు. తండ్రికి పొలం పనుల్లో సహాయం చేసేది శోభ. అందుకే తనకు కాస్త వ్యవసాయ పనులు అలవాటు ఉండేది. చెల్లెళ్ళు అందరూ అక్క చేతిలో కాస్త డబ్బును పెట్టి ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం నిన్ను కలవడానికి వస్తాము, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. తన ప్రస్తుత అవసరాలను తీర్చుకోవటానికి ఆ డబ్బును తీసుకుంది. కానీ భవిష్యత్తులో వారి డబ్బు తిరిగి ఇస్తానని కూడా ఆమె వారికి మాట ఇచ్చింది. పెళ్ళిళ్ళయ్యాక ఎవరి జీవితాలలో వారు బిజీగా అయ్యాము, ఈ విధంగా అయినా కలవచ్చు అని అక్కా చెల్లెళ్ళు సంతోషపడ్డారు. తెచ్చుకున్న మందులు సమయానికి వాడడం వలన ఇప్పుడు శోభాగారి ఆరోగ్యం కుదుటపడింది. వ్యవసాయం గురించి అవగాహన ఉండడం వలన ఆమె పొలాల్లో కూలీలను నియమించి వ్యవసాయం చేయించింది.
కొద్ది సమయంలోనే పొలాల్లోని పంటలు బాగా పండాయి మరియు మంచి ఆదాయం లభించడం ప్రారంభమయ్యింది. క్రమంగా చెల్లెళ్ళు ఇచ్చిన నగదును కూడా వాపస్ చేసింది. తనకు కావలసిన డబ్బు దాచుకొని మిగిలిన డబ్బుతో సామాజిక సేవలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. ఎందుకంటే జీవితంలో తను అనుభవించిన కష్టాలు ఇంకొక ఒంటరి ఆడవారు అనుభవించకూడదు అనుకుంది. అందుకే ఆమె తనలాంటి ఇతర వితంతువులు మరియు వృద్ధులకు సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె చేపట్టిన సామాజిక సేవ గ్రామమంతటా ప్రసిద్ధి చెందింది. అనేక సామాజిక సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆమెకు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. తాను అనుకున్నది సాధించిన శోభ ఒంటరిగా సంతోషంగా జీవించడం ప్రారంభించింది. తనకు అప్పుడప్పుడు జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవి, కానీ ఎప్పుడూ తనను తాను బలహీనంగా మారనివ్వలేదు. చదువు లేకపోవటంతో తను ఎదుర్కొన్న పరిస్థితులు ఇతర ఆడపిల్లలకు జరగకూడదని భావించింది. అందుకే గ్రామంలోని పేద ఆడపిల్లలందరికీ చదివించే బాధ్యత ఆమె తీసుకుంది. ఆర్థికంగా సహాయం చేసింది. ఇన్ని రోజులు కొడుకు ఒత్తిడితో జీవించిన శోభ ఈరోజు సోషల్ వర్కర్గా పేరు తెచ్చుకుంది. చుట్టుపక్కల గ్రామాలలో ఆమెకు ఆదరణ పెరిగింది. అనేక సంస్థలు ఆమెను సత్కరించాయి. ఒకరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవడానికి పేపర్ తెరిచిన ప్రవీణ్కు తన తల్లి ఫోటో, తల్లికి దొరికిన ప్రజాదరణ చూసి షాక్ అయ్యాడు. ఆమెకి భారీ సన్మానం, డబ్బులు వస్తాయని తెలియగానే వెంటనే భార్యకు విషయం చెప్పాడు. పేపర్లో అత్తగారి ఫోటో చూసి షాక్ అయిన కోడలు, వినండి, మీరు అత్తయ్య గారి ఒక్కగానొక్క కొడుకు. ఆమె తన ఆస్తిని మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తుంది? ఆమె ఆస్తిపై మీకు పూర్తి హక్కు ఉంది. మనము వెంటనే బయలుదేరి అత్తయ్య గారి వద్దకు వెళ్ళి ఆవిడను పిలుచుకొని వద్దాము అన్నది. ఆస్తిపై దురాశతో కొడుకు కోడలు ఇద్దరూ వెంటనే ఊరు బయలుదేరారు. కొడుకు కోడలు ఇంటికి చేరుకోగానే ఇంటిలో పని మనిషి శోభా గారు ఏదో ఫంక్షన్ ప్రారంభోత్సవానికి వెళ్ళారని చెప్పాడు. ఇంటికి దగ్గరలోనే ఉన్న తల్లి పండించిన పొలాలను చూడడానికి వెళ్ళారు. పొలాల్లో పచ్చని పంటలు చూసి ఇంత తక్కువ సమయంలో అమ్మ ఇంత సాధించిందా అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. పెద్దగా హారన్ మోగడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు భార్యాభర్త. ఎదురుగా తల్లి శోభాగారు స్కూటర్ నడుపుతూ ఇంటికి తిరిగి వస్తోంది. ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకును చూడగానే ఒక్కసారి శోభాగారికి మనస్సులో అనురాగం కలిగింది. కానీ కొడుకు చేసిన దుర్మార్గం ముందు ఆ అనురాగం దాచిపెట్టుకుంది. ఇక్కడకు ఎందుకు వచ్చారు అని కొడుకు కోడలను అడిగింది. అప్పుడు ప్రవీణ్ తల్లి పాదాలను తాకి, అమ్మా, మేము నిన్ను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాము. ఇప్పుడు నువ్వు అపరిచితులతో ఉండడం అంత మంచిది కాదు. నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడమే నీకు మంచిది అన్నాడు. అత్తయ్య, ఈ బాధ్యతలు అన్నీ మేం చూసుకుంటామని చెప్పింది కోడలు. తన కొడుకు కోడలు గురించి బాగా తెలిసిన శోభ వెంటనే వారి అత్యాశను గుర్తించి, సొంత తల్లినే ఇంటి నుండి తరిమేశారు. నేను మీ మాటలు విని మీతో వచ్చేస్తాను అనుకుంటున్నారా? ఈ లోకంలో మన అనుకునేవారు కూడా మన సొంతం కాదు అని నేను మీ నుండే నేర్చుకున్నాను. మీరు అపరిచితులని పిలుస్తున్న వ్యక్తులే అసలైన మనుషులు. నేను ఎంచుకున్న నా ఈ జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నీ వల్ల జరిగిన అవమానం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఇల్లు విడిచి వచ్చిన తర్వాతే ధైర్యం చేసి ఈ అడుగు వెయ్యగలిగాను. ఇప్పుడు నా జీవితానికి ఒక అర్థం దొరికింది. ఇప్పుడు మీతో కలిసి జీవించడం నాకు అస్సలు ఇష్టం లేదు. వీళ్ళే నా కుటుంబం. అలాగే మీరు కోరుకుంటున్న నా ఆస్తి విషయానికొస్తే, నేను జీవించి ఉండగా అలాగే నా మరణం తర్వాత కూడా ఈ ఆస్తి నుండి మీకు ఒక్క రూపాయి కూడా రాదు. శోభ తన పని మనిషిని పిలిచి, కృష్ణయ్య, అతిథులు వచ్చారు, వారికి టీ మరియు పలహారం ఏర్పాటు చెయ్యండి, నేను పొలం దాకా వెళ్ళొస్తాను అంటూ శోభ తన స్కూటర్ మీద బయలుదేరి వెళ్ళిపోయింది. కొడుకు కోడల మీద ఆధారపడకుండా వృద్ధాప్యంలో తను ఎంచుకున్న దారిలో జీవితాన్ని హాయిగా గడుపుతున్న శోభ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.